కాంగ్రెస్ కూడా రియాక్ట్ అవుతుంది. ఇవే అంశాల మీద మనతో చర్చలో పాల్గొనేందుకు బోరా నరసయ్య గౌడ్ గారు ఉద్యమంలో ఆనాడు ఉద్యమ జేఏసీ సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు మాజీ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ నాయకులు. గుడ్ ఈవినింగ్ డాక్టర్ బోరా నరసయ్య గౌడ్ గారు. ఇక చాడా కిషన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి. గుడ్ ఈవినింగ్ చాడా కిషన్ రెడ్డి గారు. మరోవైపున అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ఇక జయరాజ్ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించాడు, రచయిత, కళాకారుడు, ఆయన కూడా మనతో జాయిన్ అవుతారు. బోరా నరసయ్య గౌడ్ గారు, మీరు ఆనాడు ఉద్యమ జేఏసీలో ఉన్నారు కాబట్టి ఉద్యమాల్లో మీరు కూడా జేఏసీ సభ్యులుగా పనిచేశారు, తర్వాత ఎంపీగా కూడా పనిచేశారు. ఉద్యమ సమయంలో ప్రజలు కొన్ని ఆకాంక్షలు కోరుకున్నారు, ఆకాంక్షలు మరి నెరవేరలేదు అనేటువంటి దాని నుంచి ఆనాడు కాంగ్రెస్ పార్టీ కొన్ని మేము వచ్చే ఇది చేస్తామని ప్రకటించారు. వాటిని నిన్న కేబినెట్ కొన్ని విషయాల్ని ముందుకు తీసుకొచ్చింది ప్రజల ముందుకి. దీన్ని ఎట్లా చూడాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి, మీరు మీ అబ్జర్వేషన్, ఎందుకంటే ఉద్యమంలో ఆనాడు మీరు కూడా ఉన్నారు కాబట్టి. మొట్టమొదటిగా మా సహచార ఉద్యమకారులందరికీ, మీతో సహా, మీరు కూడా ఉన్నారు కదా, థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం. అందుకని ఉద్యమకారులు పెట్టాం అందరూ. అయితే మా అందరూ ఒక దగ్గర కూర్చోబెట్టారు మీరు. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇప్పుడు చెల్లాచెదరు అయిపోయినాం. అంటే చెల్లాచెదరు అంటే ఒక్కొక్కరు ఒక దగ్గర ఉన్నాం, బట్ ఐడియాస్ విల్ బి ద సేమ్. ఎగ్జాక్ట్లీ. బయట సరే పార్టీ పరంగా కొన్ని మాట్లాడినా కూడా అంతరాత్మతో ఒకటే ఉంటుంది. అయితే మీరు అడిగిన ప్రశ్న దేని గురించో స్పష్టంగా అర్థం కాలేదు. అంటే ఏది తెలంగాణ తల్లి ప్లస్ ఇంకేంటంటే ఇదే కదా, అందశ్రీ కానీ, అందశ్రీ రాసిన పాట ఆనాడు చాలా, ఆ పాటే ప్రధానంగా ఉద్యమానికి ఒక ఊపిరి పోసింది అన్నట్టుగా ఉండే. ఆ పాట రాష్ట్ర గీతం అవుతుందని అందరూ ఆశించారు. అది ఎందుకో మరి ఆనాడు పక్కన పెట్టారు అనేటువంటిది చర్చ కూడా జరిగింది, మీకు కూడా తెలుసు. దాంతోపాటు ఇతర టీఎస్, టీజీ ఇట్లాంటివి చిన్నవే కావచ్చు కానీ అఫ్ కోర్స్, బట్ అవి ఒక సెంటిమెంట్గా ఉండే అంటున్నా. అంటే ఇప్పుడు పివి గారు ఏది చిన్నది కాదు. ఎందుకంటే మన తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకంతో పాటు ఆత్మగౌరవంతో కూడా ఉంది కదా. ఎస్, ఆత్మగౌరవం ఎవరికైనా కూడా తెలంగాణలో ఆత్మగౌరవం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. కేవలం నిధులతోనే సరిపోదు. అయితే ఈరోజు అందశ్రీ గారిది ఏదైతే గేయం ఉందో అప్పుడు మొదట్లో ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత కొద్ది రోజులు ఉండే. అయితే దాన్ని కొద్దిగా ఎక్కువ లెంతీ అవుతుంది, తక్కువ చేశారు. బట్ ఎందుకో అనూహ్యంగా దాన్ని మళ్ళా పాడటం కానీ, దాన్ని ప్రభుత్వ కానీ ప్రైవేట్ కార్యక్రమాలు మన తెలంగాణ గీతం లాగా తీసుకోవటం కానీ జరగలేదు. ఇక పోతే రెండో అంశం టీఎస్ టు టీజీ. ఇక తెలంగాణ టీఎస్ టీజీ అనేది కానీ, లేదా ఇది రాజముద్రలో మార్పు కానీ, లేదా ఈ తెలంగాణ తల్లి రూపురేఖల్లో మార్పు కానీ, వీటన్నిటిలో ఏంటంటే మనకు ఒక ఆత్మగౌరవ సమస్య ఉంది. అందుకొరకు నా సలహా ఏంటంటే, సరే గత ప్రభుత్వం కొంత నిర్ణయాలు అనేది ఎవరిని సంప్రదించుకుంటూ వారికి వారు తీసుకోవటం జరిగింది. ఈసారి నరేంద్ర మోడీ గారు, పిఎం నరేంద్ర మోడీ గారు కానీ కేంద్ర ప్రభుత్వంలో ఎప్పుడైనా ఒక పథకం కానీ, ఒక లోగో కానీ, ఒక విషయం చేసినప్పుడు జనరల్లీ వాళ్ళు పబ్లిక్ డొమైన్లో పెడతారు. పబ్లిక్ డొమైన్లో పెట్టేసి వివిధ ప్రజల నుంచి సంబంధించినటువంటి సంఘాల నుంచి ఒపీనియన్ తీసుకుంటారు. సమ్టైమ్స్ వేలల్లో, లక్షల్లో. చాలా సందర్భాల్లో వివిధ వర్గాలని తామే సొంతగా తయారు చేసి పంపమని చెప్తా ఉంటారు. చెప్పిన తర్వాత దాంట్లో ఉన్నటువంటిది అన్నిట్లో మంచిది ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు. ఈ విషయంలో ఫస్ట్ అందశ్రీ గారిది మన తెలంగాణ రాష్ట్ర గీతంగా తీసుకోవటం అనేది మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అందులో అది నా వ్యక్తిగత ఒక ఒపీనియన్. ఇక సెకండ్ తీసుకొస్తే ఏదైతే ఈ మూడు అదర్ థింగ్స్, టీఎస్, టీజీ, అరే రాజముద్రల మార్పు, తెలంగాణ తల్లి యొక్క రూపురేఖల్లో మార్పు అనేది ప్రజల యొక్క అభిప్రాయం తీసుకొని ఒక ఆన్లైన్ కానీ డిఫరెంట్ పీపుల్స్ డొమైన్లో కానీ పెట్టి తీసుకుంటే ఇంకా అందరినీ భాగస్వామ్యం చేసినట్లు ఉంటుందని నా యొక్క ఒపీనియన్. ఓకే, రైట్. చాడా కిషన్ రెడ్డి గారు, అంటే మీరు ఎట్లా ఫీల్